హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను ఎంతో రుచికరమైన అలసంద గారెలు నూనె పీల్చకుండా ఎంతో క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. పల్నాడు సైడ్ ఇది చాలా ఫేమస్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి ఇది ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత రుచికరమైన ఈ అలసంద గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. ఈ అలసంద గారెలు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ అలసందల్ని తీసుకుంటున్నాను. వీటిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని నైట్ మొత్తం బాగా నాననివ్వండి. ఇవి కనీసం 7 to 8 అవర్స్ అయినా కానీ నానాలి. చూడండి, మార్నింగ్ అయ్యేసరికి పప్పు ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక 2 సార్లు వాష్ చేసుకొని నీరు మొత్తం వంపేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి కచ్చా పచ్చాక దంచి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, ఇంతకుముందు మనం కడిగి పక్కన పెట్టుకున్న అలసంద పప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇందులో 3 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం కసూరి మేతి ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ కలిసేలాగా వాటర్ని యాడ్ చేసుకోకుండా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తరువాత కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కేలోపు పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగానే పిండి మొత్తాన్ని వేసుకోండి. గారెలు ఇలా 80% కాలేంత వరకు ఉంచుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగానే మిగతా పిండిని కూడా వేసుకొని 80% కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్టవ్ మీద ఉన్న ఆయిల్ని ఇంకొక నిమిషం బాగా కాగనివ్వండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ప్లేట్లో ఉన్న గారెల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని సెకండ్ టైం మిగతా 20% కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేసుకోవడం వల్ల గారెలు పైన క్రిస్పీగా, లోపల కూడా మొత్తం బాగా ఉడికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గారెలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిని ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, వేడి వేడి అలసంద గారెలు రెడీ. చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. వీటిని అల్లం పచ్చడిలో కానీ, దబ్బకాయ తీపి పచ్చడితో కానీ, పల్లీ చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ అలసంద గారెలు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పచ్చడి దబ్బకాయ తీపి పచ్చడి అండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. మీరు ఆ పచ్చడితో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.